వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం మొదటి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసనమండలి సభ్యులు ఆర్. రమేష్ యాదవ్ గా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మక్కా మసీదు కమిటీ సభ్యులు, ఆ మసీదు సంరక్షకులుగా ఉండే కొంతమంది పెద్దవారు, ఆ ఏరియా పెద్ద మనుషులు అందరూ కలిసి పొద్దుటూరు పట్టణ అంజుమన్ అహ్లే ఇస్లాం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ముక్తియర్ వారిని వారి స్వగృహంలో ఘనంగా మర్యాదపూర్వక శాలువాలు, పూలహారాలు సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బయట నడుపు బిగిన్ अंजुमन अहले इस्लाम नूतन ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డు నందు జక్క జ్యోతి ఫుడ్స్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జేబియుల్లా. జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఒక సంస్థ ప్రొద్దుటూరులో స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. అయితే ఈరోజు వాళ్ళ సూపర్ మార్కెట్ ఒకటి ఓపెనింగ్ జరిగింది మన గాంధీ రోడ్లో, ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్లో. దీనికి పెద్దనాని ఈయన టోటల్ ఫౌండరు. దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ ఏమంటే ముఖ్యంగా నాన్ వెజ్కు సంబంధించి ఊరగాయలు, అది కోడి కానీ, నాటుకోడి కానీ, అది రొయ్యది కానీ, మటన్ కానీ, అన్ని రకాలైన కానీ ఈ ఊరగాయలు తయారు చేస్తారు. అవి ప్రొద్దుటూరులోనే కొడపారులో పెట్టారు. దాంట్లో దాదాపు 100 మందికి ఉపాధి కల్పించినారు. అవన్నీ ఆ ఫార్మింగ్ చేసి ఆ గొర్రెలు కానీ, కోళ్ళు కానీ దాని నుంచి తయారు చేసి ఈయన మార్కెటింగ్ చేస్తున్నాడు. తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీంట్లో చాలా మందికి ఉపాధి కూడా జరుగుతుంది. అలాంటి ప్రొడక్ట్స్లో అందులో ఈరోజు ఫస్ట్ సారి ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్. ఇవి కాకుండా ప్రొద్దుటూరులో దాదాపు 15 చిన్న షాపులు కూడా పెట్టారు వాళ్ళు. మేము ప్రొద్దుటూరు కోరేది ఏమంటే ఈ ప్రొడక్ట్స్ను కొనండి, తీసుకోండి, రుచి చూడండి. చూస్తే దీంతో ఏమవుతాయంటే మనం ఎంత సేల్ చేస్తే ఆ సేల్ని బట్టి వీళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ పెంచుతారు. ఆ పెంచడానికి మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. ఈ విధంగా ఆ ఉపాధి దొరికితే ప్రొద్దుటూరు ప్రజలకు మంచిది. అన్నీ మంచి ఫుడ్స్, నీట్నెస్ అన్నీ కరెక్ట్గా బాగా చేస్తున్నారు. ఈరోజు ఇలాంటి పరిశ్రమలు పెట్టే వాళ్ళని మనం అందరం ప్రోత్సహించాలా. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈయన మన ప్రొద్దుటూరులో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ప్రొద్దుటూరు నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మేమందరం సహకరించి ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళు ఒకసారి జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ని కొని రుచి చూసి దీన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రొద్దుటూరులో జక్కా జ్యోతి ఫుడ్ ప్రొడక్ట్స్ వారు ఆల్రెడీ ఇంతకుముందు కంపెనీ లాంచ్ చేసాము, ఆఫీస్ లాంచ్ చేసాము. ఆల్రెడీ 15 సెంటర్లో మన బిర్యానీ సెంటర్ కానీ, ఫుడ్ సెంటర్ కానీ అన్ని నడుస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో హై ఎండ్ మోడల్లో తీసుకొని వచ్చి ఇంకొన్ని లక్షల మందికి మన ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మనకు తెలిసిందే. P4 మోడల్లో ముఖ్యమంత్రి గారి సపోర్ట్ వల్ల మన ప్రొద్దుటూరులో phase 1 ట్రయల్ రన్ చేసాము. ఆల్రెడీ మొన్న ఏప్రిల్ 30కి స్టార్ట్ చేసాము. దానికి మన కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ అందరూ సపోర్ట్ చేశారు. అట్లనే లోకల్లో ఉన్న పార్టీ వర్గాలు మొత్తం మాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు సూపర్ మార్కెట్ని అంటే కొద్దిగా హై ఎండ్లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి కానీ మన స్టోర్ అనేది ఒకటి ఉండడాలని చెప్పి ఓ సూపర్ మార్కెట్ రెడీ చేసాము. దానికి సార్ వచ్చేసి
ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ తోనే మేము స్టెప్ బై స్టెప్ ఎదగాలి. కంపల్సరీగా ఇక్కడ నేను ఉండాలని కాదు, నేను ప్రపంచం మొత్తం సప్లై చేయాలనుకుంటున్నాను. ఏపీని మొత్తం డెవలప్ చేయాలి. ఒక 5 లక్షల నుండి 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉంటే ఇట్లాంటి వాళ్ళు సహకారం ఉంటేనే మేము చేయగలం తప్ప పైన ఎక్కడో సీఎం గారు ఎక్కడో ఉండి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది లేదు, చేసేది లేదు. కానీ అక్కడ నుండి సపోర్ట్ ఉండడం వల్ల వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ సపోర్టింగ్ బాగానే ఉంది మనకి. కాబట్టి ఈ రోజు ఈ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసాము. వీలైతే ఈ మంత్ లో కాదు, నెక్స్ట్ మంత్ లోనే ఇంకొక 3 సూపర్ మార్కెట్లు మన గాంధీ రోడ్ లో, కొత్త బస్ స్టాండ్ రూట్ లో, జమ్మల్ మడుగు రోడ్ లో 3 లొకేషన్ లో మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ సహకారం, ఎందుకంటే మీరు వచ్చి మా దగ్గర చూసి మా దగ్గర ఉన్న వస్తువును కొని టేస్ట్ చేసి బాగుందని చెప్తేనే ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, గవర్నమెంట్కి రెవెన్యూ కానీ, కంపెనీకి రెవెన్యూ కానీ జనరేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారం అనేది ఎల్లవేళలా కావాలని కోరుకుంటున్నాము. అన్నగారు మీరు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. చంద్రశేఖర్ గారు, సంఘం దేవాలయ సంక్షేమ సంఘం నిర్మించి కళ్యాణ మండపం నడుపుతున్నారు. ఈ కళ్యాణ మండపం తర్వాత ఇంకా అభివృద్ధి నడుస్తూ భవిష్యత్తులో మీరు కొనసాగించాలని కోరుతూ సెలవు. దానికి సంబంధంగా ఇక్కడ ఈ సన్మానం చేస్తున్నందుకు కాదు సంక్షేమ సంఘం వారు ప్రతి సంవత్సరము పొలం శైలి వృత్తిపరమైన ప్రజలందరూ కూడా మీరందరూ వారి కష్టపడి మంచి మార్కులతో సాధించిన వాళ్ళు కూడా ప్రోత్సాహం ప్రతి సంవత్సరం ఇవ్వడం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహపత్రం సమావేశాలు సంవత్సరము గత 40 సంవత్సరాల క్రితం దేవాలయం కానీ పద్మశాలిలో ఉండేవారు. కావడం జరిగే కొద్ది ఆర్థిక పరిస్థితుల్లో కొద్ది ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత మన కులంలో పిల్లలు మరి మంచి ఉత్తీర్ణత సాధించిన వాళ్ళందరూ కూడా ప్రోత్సాహపత్రం ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిని ప్రోత్సహించి విద్యార్థి కోరుకుంటున్నది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు ప్రోత్సాహపత్రం? ఎంతమందికి? 64 మంది విద్యార్థులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వచ్చేది పిల్లలు వాళ్ళ. కాబట్టి మీరందరికీ ఇక్కడ వచ్చిన వారు ప్రోత్సాహపడుతుంది. మీ పిల్లల తరఫున తీసుకున్నా ఇక్కడికి వచ్చిన మీరందరికీ హృదయపడి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి చదువుకొని బుద్ధితో కొనడానికి గొప్ప పై స్థాయికి చేరుకొని బుద్ధితో కొనడానికి మంచి పేరు ప్రదర్శించే విధంగా పిల్లలను ఆడపిల్లగా మగపిల్లలు కానీ అందరూ బాగా చదివించి వారందరికీ మీరందరూ ప్రోత్సాహంగా అందరూ మంచి ప్రోత్సాహం అందించి చేయాలని కోరుకుంటూ ఇదే పరిస్థితి రాబోయే సంవత్సరాలుగా మరి కొనసాగించాలని కోరుకుంటూ మరి 64 మందికి మంచి స్థైర్యంగా ఇస్తున్నారు. కాబట్టి మేమందరికీ మన భవిష్యత్తులో చదువు అనేది లేకపోతే ప్రపంచంలో మనలో లేదు. అటువంటి చదువును మనం ప్రోత్సహిస్తే మన పిల్లలు మనం పిల్లలు చదువుకోలేకపోవచ్చు. మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు భరిస్తే వాళ్ళకి గొప్ప స్థాయికి చేరుకొని మన ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తే కాకుండా మీరు మీ కుటుంబం మీ బంధువులు అందరూ కూడా వారి ఉన్నత స్థాయికి కూడా సంతోషం మామూలుగా
కళ ఒక అందమైన ఇంటి నిర్మాణం. ఆ కళను మరింత శోభాయమానం చేయడానికి మీకు చేరువలోనే సాహితీ టైల్స్ మాల్ అందుబాటులో ఉంది. మీ ఇంటి ఆకర్షణను పెంచే సంపూర్ణ టైల్స్ పరిష్కారం కోసం అత్యాధునిక డిజైన్లు, విస్తృతమైన మోడల్స్, మోడ్రన్, క్లాసిక్, ప్రొఫెషనల్ ఫినిషింగ్ తో మీ ఇంటిని స్టైలిష్ గా, క్లాసిక్ గా తీర్చిదిద్దే ప్రత్యేక కలెక్షన్ మా వద్ద అందుబాటులో కలవు. సాహితీ టైల్స్ మాల్లో భారతదేశ టాప్ బ్రాండ్స్ అయిన సోమని, రే, మొటో, జాన్సన్, ఏసీఎల్, సెరా మరియు ఇతర ప్రముఖ బ్రాండెడ్ టైల్స్ అత్యుత్తమ నాణ్యతతో అద్భుతమైన డిజైన్స్ లో అందరికీ అందుబాటు ధరల్లో లభించును. మీ కలల ఇంటిని ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ రోజే సందర్శించండి సాహితీ టైల్స్ మాల్. ప్రొద్దుటూరులోని అతిపెద్ద టైల్స్ మాల్ సాహితీ టైల్స్ మాల్, 2 టౌన్ బైపాస్, ప్రొద్దుటూర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి సెల్ నంబర్ 7207436141.